నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి పాల్గొని అందులో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉద్దేశిస్తూ స్వయం ప్రకటిత మేధావులు కావచ్చు, అదేవిధంగా స్వయం ప్రకటిత రాజకీయ విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏంటంటే కొంతమంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడాను ఖండిస్తున్నారు. ఏంటంటే నరేంద్ర మోడీ గారికి అంత ఎలివేషన్ అవసరమా అంటే, ఆయన భారతదేశ ప్రధానమంత్రికే కదా ఎలివేషన్ వేశాడు, ఏం పాకిస్తాన్ ప్రధానమంత్రికి ఎలివేషన్ వేసినట్లు ఫీల్ అవుతూ ఉన్నారు. మీరు కనుక గతాన్ని ఒకసారి తవ్వి చూస్తే మార్చి 21వ తారీఖున అంటే 2014 మార్చి 21వ తారీఖున ఆయన మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారిని గుజరాత్కి వెళ్ళి మరి గాంధీనగర్లోనే ఎక్కడో కలిసి వచ్చాడు. అంటే పార్టీ పెట్టినటువంటి 7 రోజులకే మొట్టమొదటి రాజకీయ సమావేశము నిర్వహించిందే నరేంద్ర మోడీ గారితో. మేబీ ఇప్పుడు మీరు కనుక చూస్తే ఆయన ఏమన్నాడు, ఎవరైతే ఈ నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తూ ఉన్నారో ఆయన క్షమించి వదిలేయడము, అదేవిధంగా ఆయనని వీళ్ళు దూషిస్తూ ఉంటే నాకు కంట తడి వచ్చింది అని చెప్పి చెప్పడం జరిగింది. అందులో తప్పేముంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అభిమాన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఆయన చాలా సన్నివేశాల్లో చెప్పారు, ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ లాగా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులనే తీసుకోండి, పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా అకారణంగా నోటికి వచ్చినట్లు దూషిస్తూ ఉంటే మీకు ఎంత బాధ కలుగుతుందో అంతే బాధ తన అభిమాన నాయకుడిని వేరెవరు అకారణంగా దూషిస్తూ ఉంటే ఆయనకు కలిగింది. ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ని ఆయన అక్కడ ఎక్స్ప్రెస్ చేశాడు. అందులో తప్పేముంది? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ప్రధానమంత్రిని పొగడడం వలన వచ్చిన నష్టమేమి, కష్టమేమి? ఇప్పుడు రాష్ట్రానికి నిధులు కావాలన్నా సరే, ఇప్పుడు రాష్ట్రానికి నిధులు అంటే ఆయన ఆర్థిక శాఖ మంత్రి కాదు, ముఖ్యమంత్రి కాదనుకోండి. ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పంచాయతీకి కావాల్సినటువంటి నిధులు తెచ్చుకోవడానికి కావచ్చు, ఒక పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కావచ్చు, సెంట్రల్ నుంచి అమృత్ పథకం ద్వారా రైల్వే స్టేషన్ తెచ్చుకున్నాడు, అదేవిధంగా రైల్వే బ్రిడ్జ్లు ఏదో తెచ్చుకున్నాడు పిఠాపురానికి, అదేవిధంగా ఆ సముద్రానికి కోతకు గురవుతున్నటువంటి ఆ ప్రొటెక్షన్ వాల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభించారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనుకున్నారు? ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉంటే నరేంద్ర మోడీ గారితో పరిచయం లేకుండానో, లేకపోతే బీజేపీ పెద్దలతో పరిచయం లేకుండా ఉంటే మరి వంగా గీత గారు ఎంపీగా కూడా చేశారు, మరి ఎందుకు తెచ్చుకోలేకపోయారు? వంగా గీత గారు ఎమ్మెల్యేగా కూడా చేశారు, పిఠాపురానికి కేంద్రం నుంచి నిధులు ఎందుకు తెచ్చుకోలేకపోయారు? కాబట్టి ప్రతి దాంట్లోనూ రంధ్రాన్వేషణ చేసి భూతద్దంలో వెతకడం అనేది మంచి పద్ధతి కాదు. మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు కనుక పవన్ కళ్యాణ్ గారిని క్లోజ్గా గమనిస్తే ఆయన ఇప్పుడు ఈ సమకాలీన రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఆయన పరివర్తన చెందినటువంటి రాజకీయ నాయకుల్లాగా కనబడుతున్నాడు. ఎప్పుడైతే లింగమనేని రమేష్ ఎవరైతే ఉన్నారు, రమేషే కదా, లింగమనేని రమేష్ అనే వ్యక్తికి రాజ్యసభ ఇచ్చాడో ఆ రోజే, ఆ నిర్ణయం తీసుకున్న రోజే 10 మెట్లు ఎక్కువ ఎక్కాడు. ఏది ఒక రాజకీయ నాయకుడిగా, ఒక కాంటెంపరీ రాజకీయ నాయకుడిగా కావచ్చు, ఒక పార్టీ అధ్యక్షుడిగా కావచ్చు. గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే విధానం వేరే విధంగా ఉండేది, గతంలో ఆయన తీసుకునేటువంటి డెసిషన్స్ కూడా వేరే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆయన సమకాలీన రాజకీయాలకు కావలసినట్లుగా ఆయన ఒక పార్టీని ఎలా నడపాలి, ఇలాంటి వాళ్ళను జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తులను ఎదుర్కోవాలంటే ఒక పార్టీ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాడు. ఆయన సనాతన ధర్మం అని భుజాన ఎత్తుకున్నప్పుడు కావచ్చు, మీరు ఒకటి గమనించండి, ఆయన సనాతన ధర్మం అని ఎత్తుకున్నప్పుడు మైనారిటీ ఓట్లు పోతాయి, క్రిస్టియన్ ఓట్లు పోతాయి, ఇంకొక ఓట్లు పోతాయి, ఆ ఓట్లు పోతాయి, ఈ ఓట్లు పోతాయి అని చెప్పి గగ్గోలు పెట్టారు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఈ మధ్య కాలంలో, ముఖ్యంగా గెలిచిన తర్వాత ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు పార్టీకి పనికొచ్చేది, వ్యక్తిగతంగా ఆయన రాజకీయ నాయకుడిగా ఎదగడానికి కావాల్సిందే తీసుకుంటా అన్నాడే కానీ ఆయనేది పార్టీని నిర్వీర్యం చేయడానికో, లేకపోతే పార్టీకి డ్యామేజ్ జరిగేటువంటి విషయం కావచ్చు, రాష్ట్రానికి డ్యామేజ్ జరిగే విధంగా కావచ్చు ఆయన ఎప్పుడు ప్రవర్తించలేదు, తీసుకోలేదు. ఆయన ఏం మాట్లాడినా తప్పే. అప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని పొగిడారని చెప్పిందని, అంటే ఏంది రాజకీయ దురంధరుడు అన్నాడని చెప్పిందని, అంత పొగడాల్సినటువంటి అవసరం ఉందా? అంటే చంద్రబాబు నాయుడు గారిని పొగిడినా తప్పే, నరేంద్ర మోడీ గారిని పొగిడినా తప్ప. అంటే ఇది రాజకీయ విశ్లేషణ చేసే విధానం ఇది కాదు. వాస్తవంగా ఒక రాజకీయ విశ్లేషకుడు ప్రతి దాన్ని రాజకీయ కోణంలో విశ్లేషించాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు పొగుడుతున్నాడు, నరేంద్ర మోడీ గారిని ఎందుకు పొగుడుతున్నారంటే, నరేంద్ర మోడీ గారిని సరే
కాసేపు పక్కన పెడదాం ఫ్యాన్ బాయ్ అని. సో చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు పొగుడుతున్నారంటే రేపు పొద్దున మళ్ళీ కూటమి పార్టీలే ఎన్నికలకు వెళ్ళబోతున్నాయి కాబట్టి ఓట్ కన్సాలిడేషన్ జరగాలి అంటే ఆయనకి ఏం చేయాలో తెలుసు, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలుసు, ఎక్కడ నెగ్గాలో తెలుసు, ఎక్కడ తగ్గాలో తెలుసు. కాబట్టి ఆయన సమయం వచ్చినప్పుడల్లా ఆయన చంద్రబాబు నాయుడు గారిని గురించి మాట్లాడడం కావచ్చు, ఆయన గురించే ప్రస్తావించడం కావచ్చు చేస్తూ వస్తున్నారు. దీని యొక్క ఉపయోగము ఇప్పుడు కనపడకపోవచ్చు కానీ దీర్ఘకాలికంగా కనుక మీరు చూస్తే అది తాత్కాలిక ప్రయోజనాలు కాదు, ఎన్నికల్లో ఉపయోగపడేది. మీరు అవునన్నా కాదన్నా సో తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు ఇష్టపడతా ఉందంటే, అంటే ఒకరు ఇద్దరు ఎవరో సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వాళ్ళని పక్కన పెడితే గ్రౌండ్ లెవెల్లో సో పవన్ కళ్యాణ్ గారిని కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఏ విధంగా అభిమానిస్తారో ఆ విధంగా అభిమానిస్తారు. దానికి ప్రధాన కారణము ఆయన మాట, ఆయన తీరు. మీకు ఒకటి చెప్తాను చూడండి, ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను, ఆంధ్రప్రదేశ్ ఓటర్ల మైండ్ సెట్ను కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా కార్యకర్తల యొక్క మైండ్ సెట్ను కావచ్చు అవపోషణ పట్టినటువంటి నాయకులు వేలల్లో లెక్క పెట్టచ్చు. అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్యన చేరారనే చెబుతాను. సో నిన్న పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడినటువంటి మాటలను హిందీలో డబ్ చేసుకొని గుజరాత్కు సంబంధించినటువంటి బీజేపీ కార్యకర్తలు తిప్పుకున్నారనేటువంటి విషయం మీకు తెలుసా? తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో నాయకులు సైతం ఆయన మాటలను వైరల్ చేయడం జరిగింది. సో ఇండైరెక్ట్ గా అది పవన్ కళ్యాణ్ గారికి సో ఇమేజ్ బిల్డింగ్ కోసం ఉపయోగపడతా ఉంది. అంతేగాని ఆయన ఏదో ఎవడో తిట్టేవాడు తిడతా ఉంటాడు అంటే ఆయన గమ్ముని ఇంట్లో కూర్చుంటే కూడా తిట్టేవాడు తిడతా ఉంటాడు. ఆపరేషన్ చేయించుకొని చెయ్యి కట్టుకొని ఇంట్లో కూర్చుంటే కూడా విమర్శించేవాడు విమర్శిస్తూనే ఉంటాడు. కాబట్టి సో పవన్ కళ్యాణ్ గారు ఏ స్టెప్ వేసినా ఈ మధ్య కాలంలో గనుక మీరు లోతుగా గనుక ఆలోచిస్తే ఏ మాట మాట్లాడినా ఏ స్టెప్ వేసినా అది పూర్తిగా ఆయనకు ఉపయోగపడేది, ఆయన పార్టీకి ఉపయోగపడేది, రాష్ట్రానికి ఉపయోగపడేదే ఆయన చేస్తున్నాడే కానీ ఆయన ఏందో నోటికి వచ్చింది ఏమీ మాట్లాడడం లేదు. ఆయన మాట్లాడేటువంటి ప్రతి మాట వెనకాల చాలా లోతైన అర్థం ఉంటుంది. సో ఇండైరెక్ట్గా ఆయన ఈ రైట్ వింగ్ ఏదైతే ఉందో రైట్ వింగ్ మొత్తాన్ని ఆయన తన వైపుకు తిప్పుకునేదంటే ఆయనకు ఓట్లేస్తారని కాదు కానీ తన సింపథైజర్స్గా మార్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా, అంటే ఆయన మనసులో ఏముందో నాకు తెలియదు కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడారో లేకపోతే నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడుతున్నారు, రైట్ వింగ్ అంటే బీజేపీ కార్యకర్తలు కావచ్చు, సో హిందుత్వాన్ని అభిమానించేటువంటి కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు ఇష్టపడేటువంటి కొంతమంది నాయకుల లిస్టులోకి పవన్ కళ్యాణ్ గారు కూడా చేరిపోయారు. సో ఇప్పుడు రాజస్థాన్లోనో లేకపోతే గుజరాత్లోనో లేకపోతే తమిళనాడులోనో ఆ కార్యకర్తలు అంటే నరేంద్ర మోడీ గారిని ఇష్టపడే వాళ్ళు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడుతూ ఉన్నారు. అదేవిధంగా ఆయన ఏదైనా సోషల్ మీడియాలో ఏదైనా కంటెంట్ కనపడితే కూడా వైరల్ చేస్తూ ఉన్నారు. ఆయన మీద ఎవరైనా లెఫ్ట్ వింగ్ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు దాడికి వస్తే ఏ విధంగా అయితే జన సైనికులు, జనసేన పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఒక ఫైట్ చేస్తారో అదే విధంగా ఈ రైట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు కావచ్చు, నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, బీజేపీ ఐటీ వింగ్ కావచ్చు, అంటే ఐటీ వింగ్ అంటే అఫీషియల్ ఐటీ వింగ్ కాదు, ఇండైరెక్ట్గా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి పనిచేసేటువంటి మీడియా సంస్థలు కావచ్చు. సో మొత్తం నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు మొత్తం నేషనల్ మీడియాలో వచ్చింది. కాబట్టి ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ తగ్గాలి అనేటువంటి విషయం మీద చాలా క్లారిటీతో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. సో దాన్ని ఏదో ఆయన ఎందుకు పొగుడతారు, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు పొగుడతారు, నరేంద్ర మోడీ గారిని ఎందుకు పొగుడతారు, ఎందుకు అలా మాట్లాడతాడు, ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అనేటువంటి ఈ రంధ్రాన్వేషణలు కట్టి పెడితే ఆయన చాలా క్లారిటీగా ఉన్నాడు. ఎలా మాట్లాడాలి, ఎలా పార్టీని నడపాలి, అసలు ముందుకు ఎలా వెళ్ళాలనేటువంటి చాలా క్లారిటీతోనే ఉన్నాడు. కాబట్టి సో ఆయన వ్యూహం అంటే ఆయనకు వదిలేయండి. ఆయన ఎప్పుడు చెప్తా ఉంటాడు వ్యూహం నాకు వదిలేయండి, మీరు ఓట్లు మాత్రం వేయండి అని చెప్పి. సో వ్యూహం ఆయనకు వదిలేస్తే ఆయన ఇప్పుడు ఏ విధంగా అయితే 100% స్ట్రైక్ రేట్ కొట్టాడో అదేవిధంగా 2029లో కూడా 100% స్ట్రైక్ రేట్తో రిజల్ట్స్ రావాలంటే వ్యూహం ఆయనకు వదిలేయండి. సో సలహాలు సూచనలు మడిచి వెనకాల పాకెట్లో పెట్టుకోండి. ఆయనకు తెలుసు కాబట్టి ఆయన చాలా క్లారిటీతో ముందుకెళ్తున్నాడు. సో పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇచ్చేవాళ్ళు కావచ్చు, అదేవిధంగా కొన్ని వెబ్సైట్లు ఉన్నారు ఎందుకు అలా మాట్లాడాడు, ఎందుకు ఇలా మాట్లాడాడు, ప్రతి మాట వెనకాల ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థం మీకు చెప్పి చేయాల్సినటువంటి పని లేదు. సో ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి గురించి కానీ సనాతన ధర్మం గురించి మాట్లాడడం మొదలు పెట్టాడో అప్పటి నుంచి ఆయన మైలేజ్ పెరుగుతూ ఉందే కానీ తగ్గలేదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.